భూమి పూజ జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారి పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. కార్యకర్తలే అధినేత అనేటువంటి మోటివ్తో యువ నాయకులు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు మహానాడు కూడా మన పక్కనే నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరుపుకోపోతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మొన్న ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకొని ఈ మా ముఖ్యమంత్రికి, మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్కాపురం జిల్లాలో కృష్ణా జలాలు కానీ పెరుగున్న ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వైసీపీ నేతలు ఏమండి, దయ్యాలు వేధించాలంటే అదే తెలుసు. మీరందరూ ప్రత్యక్ష సాక్ష్యం. నేను పోయి చప్పట్లు కొట్టినప్పుడు మీరు కూడా మీ మీడియాలో చెప్పలా, నీళ్ళు ఇచ్చారు జాతికి అంకితం చేసి సిగ్గు లేకుండా వాళ్ళు అడిగితే అదొక ప్రశ్న మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఏంటండి. వాళ్ళు చేసింది తప్పు, వాడే పోయినాడు, మా నాయకుడు తప్పు చేశాడని నేను మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు. వాళ్ళు మా నాయకుడు ఆయనకు వచ్చి నీళ్ళు ఇచ్చాడని చెప్పి మేము చప్పట్లు కొట్టి జనాలతో పూర్తిగా అవాస్తవం, పూర్తిగా ఏమైనా అడుగుతున్నారంటే వాళ్ళ నాయకుడు చెప్పింది ఎంత అసత్యమో వాళ్ళ కార్యకర్తలు తిరగబడి మాట్లాడుతున్నారంటే అటువంటి దాని గురించి, ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవటం టైం వేస్ట్ అండి. అది